జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ముందుగా చందనాభి ఛానల్కు స్వాగతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పరమ పావనమైన కార్తీక మాసం యొక్క 23వ రోజుకు స్వాగతం. ఈరోజు పారాయణం మనకు అత్రి అగస్త్యుల సంవాదం మరియు పురంజయుని దివ్య ప్రయాణం గురించి వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా పలికారు: ఓ జనక, పూర్వం అత్రి మహాముని అగస్త్య మహాముని మధ్య జరిగిన సంవాదంలో పురంజయుని కథ ప్రస్తావనకు వచ్చింది. అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడు, ఓ మునిపుంగవ, విజయాన్ని సాధించిన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడు? అతని ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది? అప్పుడు అత్రి మహర్షి ఇలా వివరించారు: కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత ప్రభావంతో అతనికి అసమానమైన బలం, పరాక్రమం లభించాయి. శత్రుశేషం, అగ్నిశేషం ఉండకూడదని తెలుసుకొని తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా రాజ్యాన్ని పాలించాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు, సత్యదీక్ష పరుడు, నిత్య అన్నదాత. అనేక యజ్ఞయాగాదులు చేసి దాన ధర్మాలు ఆచరించి పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకున్నాడు. కానీ పురంజయుని అంతరాత్మ ఎప్పుడూ భగవంతుని వైపే మొగ్గు చూపేది. ఒకరోజు అశరీరవాణి అతనితో ఇలా పలికింది: ఓ పురంజయ, నీవు చేసిన పుణ్యకార్యాల ఫలితంగా నీకు ముక్తి లభించే సమయం ఆసన్నమైంది. శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ శ్రీరంగనాథుని సేవలో తరించి ముక్తిని పొందుతావు. అశరీరవాణి మాట విని పురంజయుడు తన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి శ్రీరంగ క్షేత్రానికి పయనమయ్యాడు. అక్కడ కావేరీ నదిలో స్నానమాచరించి రంగనాథ స్వామిని నిత్యం పూజిస్తూ కార్తీక మాస వ్రతాన్ని కొనసాగించాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు రంగనాథుని రూపంలో అతనికి సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదించాడు. అలా పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున ముక్తిని పొందాడు. ఈ కథను విని అగస్త్యుడు పరమానందం చెందాడు. ఈరోజు 23వ పారాయణం ఫలితంగా మాతృరక్షణం లభిస్తుందని, సమస్త పాపాలు హరించుకుపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు అష్టమాతృకలను పూజించి మంగళ ద్రవ్యాలు దానం చేయడం విశేష ఫలదాయకం. ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. శుభం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.